ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మిత్రులారా, పుట్టిన నెలను బట్టి వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. జనవరి ఈ నెలలో పుట్టిన వారు సున్నితమైన మనస్సు కలిగి తెలివితేటలు, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరికి ఇతరుల పట్ల దయాగుణం ఎక్కువ. ఫిబ్రవరి ఈ నెలలో పుట్టిన వారు చదువు, తెలివితేటలు, కీర్తి ప్రతిష్టలు పుష్కలంగా కలిగి ఉంటారు. దయా హృదయం కలిగి ఉండి ఇతరులకు సహాయం చేయడానికి ఏమాత్రం వెనకాడని వారు. మార్చి నెలలో పుట్టినవారు గర్వం, రాజకీయాలపై ఆసక్తి, ఆలోచన శక్తి మెండుగా కలిగి ఉంటారు. స్వయం శక్తితో ఎదగాలనుకుంటారు. ఏప్రిల్ ఈ నెలలో పుట్టినవారు చురుకుగా ఉంటారు, రొమాంటిక్గా ఉంటారు. వీరికి బయటి ప్రదేశాలకు వెళ్ళి నేచర్ని ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం. మేలో పుట్టిన వారికి తెలివితేటలు మెండుగా ఉంటాయి. త్యాగబుద్ధి, ధైర్యం, ఓర్పును కలిగి ఉంటారు. జూన్లో పుట్టినవారు పదునైన తెలివితేటలు, తొందరపాటు మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు ఇతరులతో సులభంగా కమ్యూనికేట్ అవ్వగలరు. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. జూలై ఈ నెలలో పుట్టిన వారికి పరిశ్రమలపై ఆసక్తి ఎక్కువ. అదృష్టం కలిసి వస్తుంది. వీరికి ఆశ కూడా ఎక్కువే. ఆగస్టు నెలలో పుట్టినవారు స్వయం శక్తితో ఎదుగుతారు. తద్వారా సమాజంలో గౌరవం పొందుతారు. సమయస్ఫూర్తి కలిగి ఉంటారు. వీరిని ఒక స్ట్రాంగ్ అండ్ డైనమిక్ పర్సన్స్ అని చెప్పవచ్చు. సెప్టెంబర్ ఈ నెలలో పుట్టిన వారు చురుగ్గా ఉంటారు. అనుకున్న వారి పట్ల చాలా ప్రేమగా ఉంటారు. కానీ వారే మోసం చేస్తే గనుక జీవితంలో మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్ళరు. అక్టోబర్ ఈ నెలలో పుట్టిన వారు శక్తివంతులు. వీరు అందంగా ఉండి అందరినీ ఆకర్షిస్తారు. ప్రకృతి పట్ల ప్రేమను కలిగి ఉంటారు. నవంబర్ నెలలో పుట్టినవారు పోట్లాడే గుణం, ధైర్యం, కోరిక, చురుకుదనం కలిగి ఉంటారు. హుందాగా ఉండి అందరినీ ఆకర్షిస్తారు. డిసెంబర్ ఈ నెలలో పుట్టినవారు ఇతరులతో హాస్యంగా ఉంటారు. ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు. కుటుంబం పట్ల బాధ్యత ఎక్కువ. వీరికి మతాభిలాష కూడా ఎక్కువే. ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి.